హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ చక్కెరపార. చాలా సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు. చక్కెరపారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి. ఇలా ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా పంచదార తీసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు వేసుకొని ఇలా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని పంచదార పౌడర్ని మనం ముందుగా తీసుకున్న మైదా పిండిలోకి వేసుకోవాలి. ఇలా ఈ పంచదారనంతా మైదా పిండిలోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా స్వీట్ రెసిపీలు తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనం తయారు చేసుకునే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనము సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనము 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. అందుకని మనము 4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాం. ఇలా నెయ్యి వేసుకొని ఈ పిండిలోకంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ నెయ్యి అంతా ఈ పిండిలోకంతా బాగా కలిసిపోయింది కదా. ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి పిండి అంతా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా అంతా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ మనకు హీట్ ఎక్కే లోపల మనం ముందుగానే మైదా పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద ఇలా కాస్త పొడి పిండి చల్లుకుంటూ ఇలా మనము చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా మనము దీన్ని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ పిండి మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు, మరీ అంత పలుచగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి సైడ్లో అంచులన్నీ కట్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చాక్తో ఈ విధంగా మనము చక్కెరపార షేప్లో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని మనము తయారు చేసుకున్న తర్వాత ఈ లోపల మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఎక్కకూడదు, ఇలా మనకు కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకుని చక్కెరపారాలు కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను కాస్త స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ చక్కెరపార రెసిపీని తయారు చేసుకున్నాం. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా ఒకసారి తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. పిల్లలు ఎప్పుడు కావాలన్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.